వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? ఐబీఎం నోటిఫికేషన్ అనేది వదిలారండి. ఐబీఎం నోటిఫికేషన్ లో ఏమేమి ఉందో ఈ రోజు పూర్తిగా చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలన్నా సరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో వచ్చేసరికి ఐబీఎం నోటిఫికేషన్ అనేది వదిలింది. ఐబీఎం నోటిఫికేషన్ లో రోల్ ఏంటి, దాని యొక్క ప్యాకేజ్ ఏంటి, ఏమేమి రౌండ్స్ ఉంటాయి, ఎలా రాయాలి, ఎలా క్వాలిఫై అవ్వాలి, ఇవన్నీ ఈజీగా తెలుసుకుందాం. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు ఎలా ఎగ్జామ్ రాయాలి, ఎలా పాస్ అవ్వాలి మొత్తం పూర్తిగా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు హ్యాకర్ ర్యాంక్ గురించి కూడా ఈ వీడియోలో చెప్తాం అనుకుంటున్నా. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి ఈ అప్లికేషన్ డెవలపర్ క్లౌడ్ ఫుల్ స్టాక్ మీద నోటిఫికేషన్ అనేది వదిలారు ఐబీఎం వాళ్ళు. ఈ ఈ నోటిఫికేషన్ అనేది 2025 బ్యాచ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ కి ఈ నోటిఫికేషన్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మిస్ అవ్వకుండా ఈ నోటిఫికేషన్ ని అప్లై చేసుకొని ఎగ్జామ్ అనేది రాయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ అనేది పూర్తిగా చదవండి. చదివిన తర్వాత అప్లై చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మీరు చదివితేనే మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇక్కడ అప్లికేషన్ ఎలా చేయాలనే చూపించట్లేదండి. మీకు ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ అడిగితే మీ రెజ్యూమ్ అప్లోడ్ చేయమని అడిగితే రెజ్యూమ్ అప్లోడ్ చేస్తే సగం ఇన్ఫర్మేషన్ అదే ఆటోమేటిక్ గా ఫిల్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే సింపుల్ క్వశ్చన్స్ అడిగితే ఇఫ్ ఇన్ కేస్ మీకు అప్లికేషన్స్ లో అప్లై చేసేటప్పుడు ఏదన్నా తెలియకపోతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను ఇమీడియట్ గా ఆన్సర్ చేస్తాను. ఎందుకంటే నేను ఆల్రెడీ దీన్ని అప్లై చేశాను, అందువల్ల దీనికి మళ్ళీ అప్లై చేయలేకపోతున్నాను. మీరు అప్లై చేస్తూ మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే నేను ఇమీడియట్ గా మీకు ఆన్సర్ అనేది చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, జాబ్ ఐడి, జాబ్ టైటిల్, అప్లికేషన్ డెవలపర్ క్లౌడ్ ఫుల్ స్టాక్ అనేది ఇచ్చారు. జాబ్ ఐడి, సిటీ అండ్ టౌన్, విలేజ్ ఎక్కడ ఉండిద్ది, స్టేట్, ఇవన్నీ ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. లింక్ క్లిక్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మీరు చదివి క్లియర్ గా అర్థం చేసుకున్న తర్వాతే అప్లై చేయండి. మీకు కూడా ఏం డౌట్స్ లేకుండా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి అప్లై నౌ అనేది క్లిక్ చేస్తే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ అర్థమవుతుంది. ఇక్కడ రిక్వైర్డ్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి బ్యాచిలర్స్ డిగ్రీ ఉంది, మాస్టర్స్ డిగ్రీ ఉంది. ఇక్కడ రిక్వైర్డ్ టెక్నికల్ ప్రొఫెషనల్ ఎక్స్పర్టైజ్ ఏమేమి కావాలి అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవన్నీ మనకు ఉండాలని చెప్తున్నాడు. మీకు ఈ స్కిల్స్ లో కనీసం బేసిక్ కోడింగ్ నాలెడ్జ్ ఉన్నా సరే అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేసి ఈ క్వశ్చన్స్ అన్ని మీకు ఎక్కడ పెడతారంటే హ్యాకర్ ర్యాంక్ అనేది ఉండిద్ది. ఈ అప్లై చేసిన తర్వాత చేసిన ఒక హాఫ్ అన్ అవర్ మేబీ 1 డేలోనే మెయిల్ అనేది వస్తుంది. ఆ మెయిల్ లో మీకు లింక్ ఇస్తారు. ఆ లింక్ క్లిక్ చేయగానే హ్యాకర్ ర్యాంక్ ఓపెన్ అయింది. హ్యాకర్ ర్యాంక్ లోనే మీరు క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయాల్సి ఉంటుంది. 2 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇవ్వగానే మీకు వచ్చిన లాంగ్వేజెస్ లో అంటే జావా, పైథాన్, సి షార్ప్ అలా చాలా లాంగ్వేజెస్ అనేవి ఉంటాయి. మీకు ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకొని ఆ లాంగ్వేజ్ లో ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. అలా మీకు 2 కోడింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. 2 కోడింగ్ క్వశ్చన్స్ క్లియర్ చేస్తే మీకు నెక్స్ట్ రౌండ్ ఉండిద్ది. ఒక్కొక్క క్వశ్చన్స్ కి అక్కడ 15 టెస్ట్ కేసెస్ ఉంటాయి. అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అవుతూనే వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి కొంతమందికి డౌట్ ఉండిద్ది అనమాట. అంటే 4, 5 అలా మీరు టెస్ట్ కేసెస్ పాస్ చేస్తే మీకు మెయిల్ రాదా అని. అలా అయితే రాదండి. ఇంకెలా అంటే మీరు ఒకటి కంప్లీట్ గా టెస్ట్ కేసెస్ పాస్ చేసి నెక్స్ట్ ఒక 10 అలా పాస్ చేశారు, 5 చేయలేకపోయారు, అలా అయినా సరే మెయిల్ వచ్చింది. కంప్లీట్ గా 2 ప్రోగ్రామింగ్స్ అనేవి మీరు 5, 6 అలా చేస్తే మటుకు మీకు మెయిల్ మాత్రం రాదండి నెక్స్ట్ రౌండ్ కి. ఇఫ్ ఇన్ కేస్ మీరు మళ్ళీ ట్రై చేయాలనుకుంటున్నారు, ఒక అటెంప్ట్ ఫెయిల్ అయింది, చేయాలనుకుంటే ఇంకొక మెయిల్ ఐడితో లాగిన్ అయ్యి మీరు మళ్ళీ ఆ ఎగ్జామ్ రాయడానికి ట్రై చేయండి. మీరు యాజ్ ఏ ఫ్రెషర్ గా కోడింగ్ నేర్చుకుంటున్నారు స్టార్టింగ్ లో అనుకుంటే కంపల్సరీ మీరు హ్యాకర్ ర్యాంక్ అనేది ట్రై చేయండి. గూగుల్లోకి వెళ్ళి హ్యాకర్ ర్యాంక్ అని కొడితే వచ్చింది. దాంట్లో మీకు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని మీరు చిన్నగా హ్యాకర్ ర్యాంక్ లో ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయడానికి ట్రై చేస్తే మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అనేది పెరిగిద్ది అనమాట. సో రోజుకు ఒక 2 అవర్స్ అయినా సరే దాంట్లో స్పెండ్ చేస్తే మీకే కొత్త ఇన్ఫర్మేషన్ అనేది తెలిసిద్ది. స్టార్టింగ్ లో మీకు చేయడానికి ఇబ్బందిగానే ఉండిద్ది. అంటే మీకు ఆ ప్రాబ్లమ్ చేయలేకపోతున్నారు, స్ట్రక్ అయిపోతున్నారు, అలా మీకు చాలా ప్రాబ్లమ్సే వస్తాయి. ఒకవేళ మీకు ప్రాబ్లమ్ చేయలేకపోయినా సరే మీకు ఎక్కడ మిస్టేక్ వస్తుంది, ప్రతీది ఇన్ఫర్మేషన్ అనేది తెలిసిద్దనమాట. అంటే అక్కడ కూడా టెస్ట్ కేసెస్ ఉంటాయి కాబట్టి కొంచెం టైం తీసుకొనైనా సరే దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. బై యూజింగ్ చాట్ జీపీటీ యూజ్ చేయమన్నా అని ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మొత్తం దానికి ఇచ్చేసి కోడ్ ఇవ్వండి నాకు అని మాత్రం అడగదు. అలా చేస్తే మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అనేది పెరగదండి. సో మీరు ఏం చేస్తారంటే హ్యాకర్ ర్యాంక్ యాజ్ ఎ ఫ్రెషర్ గా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. హ్యాకర్ ర్యాంక్ లో ఫస్ట్ ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ని 1కి 4 సార్లు క్లియర్ గా చదివి దానికి కోడ్ రాయడానికి ట్రై చేసి దానికి కనీసం మీరు 1 అవర్ టైం స్పెండ్ చేసి అప్పటికి కూడా మీకు ఆ క్వశ్చన్ కి సాల్వ్ చేయలేకపోతున్నారు అనుకుంటేనే చాట్ జీపీటీని అడగండి. మీరు రాసిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ ని పేస్ట్ చేసి నాకు ఎక్కడ ఎర్రర్ వచ్చింది అనేది దాన్ని అడిగితే క్లియర్ గా మెన్షన్ చేసి చెప్తుంది. అలా స్టెప్ బై స్టెప్ చేస్తుంటే నిదానంగా మీరే కోడ్ అనేది ఎలా ఆప్టిమైజ్ చేయాలి అనేది ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ నేర్చుకుంటారనమాట. ఈ హ్యాకర్ ర్యాంక్ లో కోడింగ్ అనేది మనము రాస్తుంటే ఒక కోడ్ ఎలా ఆప్టిమైజ్ చేయగలము, టైం కాంప్లెక్సిటీని ఎలా తగ్గించగలము, స్పేస్ కాంప్లెక్సిటీని ఎలా తగ్గించగలము, స్టెప్ బై స్టెప్ అన్ని నేర్చుకుంటాం అనమాట. సో హ్యాకర్ ర్యాంక్, లీడ్ కోడ్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ లో ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఏదైనా పెద్ద కంపెనీస్ కి రాయాలనుకున్నప్పుడైనా సరే ఈ హ్యాకర్ ర్యాంక్ స్కిల్ అనేది మీకు బాగా యూజ్ అవుతుందన్నమాట. ఎందుకంటే అక్కడ పెద్ద కంపెనీలలో కూడా మాక్సిమం టైమ్ కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ తక్కువ ఉండేటట్టే రాస్తారని ఎక్స్‌పెక్ట్ చేస్తారు యాస్ ఏ
కంపెనీ వాళ్ళుగా. కాబట్టి మీరు వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వాలంటే డెఫినైట్‌లీ మీరు ఇక్కడ హ్యాకర్ ర్యాంక్ లీడ్ కోడ్స్‌ని గాని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే టైమ్ కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ ఎలా తగ్గించి మనం ప్రోగ్రామింగ్ రాయగలమో చాలా నేర్చుకుంటామనమాట. కొంచెం టఫ్‌గా ఉండిద్ది. ఓకే. ఫ్రెషర్‌గా టఫ్‌గా ఉన్నా సరే మీరు స్టెప్ బై స్టెప్ అన్నీ నేర్చుకుంటూ ఉంటేనే కొంచెం టైం తీసుకొనైనా సరే ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువగా చేయగలుగుతారు. మీరు యాస్ ఎ ఫ్రెషర్‌గా ఇప్పుడు ఇన్‌స్టిట్యూట్‌లో కొంతమంది నేర్చుకుంటూ ఉంటారు కదా! ఇన్‌స్టిట్యూట్‌లో వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలిండ్రోమ్ ప్రోగ్రామింగ్ తీసుకున్నారు. పాలిండ్రోమ్ కాకపోతే లేదా రివర్స్ నంబరే తీసుకున్నారనుకోండి. ఆ ప్రోగ్రామింగ్ మనకి క్లాస్‌లో చెప్తారు. చెప్పిన దాన్ని ఆహ్, ఆన్‌లైన్ జావా కంపైలర్‌లో కావచ్చు, లేకపోతే డి+ కావచ్చు, లేదా విజువల్ కోడ్ కావచ్చు. ఏదో ఒక ప్లాట్‌ఫార్మ్‌ని యూజ్ చేసుకొని మీరు ఆ కోడ్‌ని రన్ చేస్తారు. అక్కడికి అది రన్ అవుతుంది. ఇట్స్ ఓకే. బట్ అక్కడ టైమ్ కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ ఎంతుంది? ఎంత చేస్తుందనేది మనకు తెలీదు. సో, అలాంటప్పుడు మనం హ్యాకర్ ర్యాంక్ లీడ్ కోడ్స్‌లో గాని రాసినట్లయితే అక్కడ బ్యాక్‌గ్రౌండ్‌లి ఆల్రెడీ వాళ్ళు టెస్ట్ కేసెస్ అనేవి పెట్టుంటారు. ఆల్రెడీ కొంచెం కోడ్ అనేది ఉండిద్ది. ఓన్లీ లాజిక్ మాత్రమే మనం రాయాల్సొచ్చిండిద్దనమాట. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మనము రివర్స్ ఏ నంబర్ తీసుకున్నామనుకోండి. రివర్స్ ఏ నంబర్ అనేది అదే నార్మల్ జావా కంపైలర్‌లో రాస్తే కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిద్ది. ఇక్కడికొచ్చేసరికి హ్యాకర్ ర్యాంక్‌లో ఏమవుతది అంటే, మనం నార్మల్‌గా ఇంటి యొక్క సైజ్ ఎంతుండిద్ది? ఆ సైజ్ లోపల మాత్రమే మనకి ఆ సైజ్ లోపల మాత్రమే మనం ఇచ్చిన గివెన్ ఇన్‌పుట్ అనేది రివర్స్ అయ్యిద్ది. ఒకవేళ ఎక్స్‌ట్రా ఇస్తే ఏంటి? అన్న క్వెషన్ మార్క్ వచ్చిద్ది. అదే నార్మల్ దాంట్లో మనకు అంటే ఎర్రర్స్ అనేవి అవేం చూపించమనమాట. ఎందుకంటే అక్కడ టెస్ట్ కేసెస్ అనేవి బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండవు. కానీ హ్యాకర్ ర్యాంక్‌లో మాత్రం బ్యాక్‌గ్రౌండ్‌లో టెస్ట్ కేసెస్ ఉంటాయి కాబట్టి, ఇఫ్ ఇన్ కేస్ ఇంటిజర్ వాల్యూ అనేది మీరు ఔట్ ఆఫ్ ఎళ్తే రివర్స్ అయితే ఆ నంబర్‌ని ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు? అలా కొత్త కొత్త క్వెషన్స్ అనేవి హ్యాకర్ ర్యాంక్‌లో నేర్చుకోగలుగుతామనమాట. అలా హ్యాకర్ ర్యాంక్‌లో కొత్త 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 ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా హ్యాకర్ ర్యాంక్, లీడ్ కోడ్ అలాంటి ప్లాట్‌ఫార్మ్స్ అనేవి యూజ్ చేయండి. అవి యూజ్ చేస్తేనే మీకు ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ ఈ జాబ్ నోటిఫికేషన్ గురించొచ్చేసరికి ఆల్రెడీ చెప్పా కదండీ! ఇలా 2 క్వెషన్స్ ఉంటాయి. ఆ 2 క్వెషన్స్ సాల్వ్ చేస్తేనే నెక్స్ట్ రౌండ్ వచ్చిద్ది. ఫస్ట్ మీరు అప్లై చేయంగానే మెయిల్ వస్తే వితిన్ 7 డేస్‌లో ఫస్ట్ వితిన్ 3 డేస్‌లోనే మీరు ఆ ఎగ్జామ్‌ని రాయండి అని చెప్తారు. కానీ అక్కడ లింక్ అనేది 7 డేస్ వరకు ఉండిద్ది. 7 డేస్ తర్వాత ఆ లింక్ అనేది ఎక్స్‌పైర్ అయిపోద్ది. ఆలోపు మాత్రం మీరు టెస్ట్ అనేది రాయాల్సి ఉండిద్ది. నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఆ రౌండ్ గాని క్లియర్ చేసినట్టయితే మళ్ళీ వితిన్ హాఫ్ అన్ అవర్, 1 డేలోనే మీకు మళ్ళీ మెయిల్ వచ్చిద్ది సెకండ్ రౌండ్‌కి. రికార్డెడ్ సెక్షన్ ఉండిద్ది. అంటే వాళ్ళు ఒక క్వెషన్ డిస్‌ప్లే చేస్తారు. ఆ డిస్‌ప్లే చేసిన క్వెషన్‌కి మనం ఆన్సర్ చేయాలన్నమాట.